మొత్తానికి ఈరోజు మనం వీడియోలోకి వచ్చేసాం. ఏంటంటే మ్యాటరు, జీవితమే ఒక చదరంగం. జీవితం చదరంగం చేశారు లాస్ట్కి పాపం. వీళ్ళు అంద- అందరి జీవితాల్లో చదరంగం చేసి చదరంగాన్ని బాగా ఆడించాలని వీళ్ళు ప్రోగ్రామ్ పెడితే వీళ్ళ జీవితాన్ని చదరంగం ఆడించే క్యారెక్టర్ వచ్చింది. ఒక్కోసారి వీళ్ళే విసిపోతుంటారండి. అలాంటి కేసులు వస్తుంటాయి కామెడీగా. ఈ కేసు మాత్రం హైలైట్ అండి, మామూలు కేసు కాదు. చాలా దారుణంగానా, విచిత్రంగానా. యాక్చువల్గా మనం రోస్ట్ చేసే ముందు వీళ్ళే రోస్టింగ్ చేశారు. సో స్టార్టింగ్ లో భలే ఉంటది. ఓకే, స్టార్ట్. ఇద్దరితో ఉంది మేడం. సూపర్. మరి అదే లేడీస్ తో జాగ్రత్త ఉండాలి. అదిగో చాలా చెప్పానా, లేడీస్ తో జాగ్రత్తగా ఉండాలని. మేడం గారు కూడా అదే చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అవు యాంగ్రీ బర్డ్ ఏ సైలెంట్ అయిపోయావు లేడీస్ అనగానే. మాకు లేడీస్ అంటే భయం సార్. ఓకే, మేమేనేమో డ్రింకింగ్. అందరూ గొప్ప, మామూలు గొప్ప డిగ్రీలు అవి. బాబు గారి డిగ్రీ బాగుంది. ఆమెనేమో వర్క్ నాకు సపోర్ట్ లేదు, ప్లస్ సెక్స్ విషయంలో లేదు. మ్యాటర్ అది. బాబు గారు మ్యాటర్ చెప్పలేదా? హైలైట్స్ వద్దు, పాయింట్ రా. 3 ఏళ్ల క్రితం ఒక ఆవిడ, సంవత్సరం క్రితం ఒక ఆవిడ. సూపర్. అంత ఫస్ట్ ఎట్ట దొరుకుతుంది ఇంత సంపాదిస్తుండే జాబులు పెట్టుకొని మనకే దిక్కలేదు. అది కాదు, ఒక్కరు కూడా లేరు, మేము ఏడుస్తుంటే ఇద్దరేంది సార్ వీడికి. ఏదైనా టాలెంట్ భయ్యా, మనకు ఆ టాలెంట్ లేదు. ఈ ముచ్చు మొహాలకి ఎలా పడతారండి బాబు? నిజంగా ఇది నేర్చుకోవాలి. అవుతున్నా ఇప్పుడు దాకా అమ్మాయిలు మనకి ఎందుకు దొరకట్లేదు అని ఆలోచిస్తున్నా. ఇలాంటి వాళ్ళు ఎత్తికెళ్ళిపోతున్నారు వాళ్ళని. ఆడు ఎత్తికెళ్ళిన అమ్మాయి మొహం చూస్తే మీకు ఇంకొక అమ్మాయిని చూడాలని కూడా అనిపిస్తుంది. అలాగ ఉంటాయి ఆ మొఖాలు. ఊరికండి ఒకటో రెండో అయితే ఏమో, అన్ని పట్టుకెళ్ళినాడు అందులో సగం మంది ఉండరా గత్తెలాంటి వాళ్ళు. ఏమో చూద్దాం, ముందుకెళ్తే బాబు గారు చెప్తారు. సంవత్సరం క్రితం ఒక సూపర్. అంత ఫాస్ట్ ఎట్ట దొరుకుతుంది? గ్యాప్ వచ్చింది 2 years గ్యాప్ వచ్చింది బాబు. ఇది మళ్ళీ 50 years ఉండదు వీడికి. చెప్పాడండి ఏదైనా. అది కాదు, 2 సంవత్సరాలు కూడా ఒక గ్యాపేనా? అరే 10 సంవత్సరాల నుంచి గ్యాప్ ఉంది సార్. చెప్పుకోవాలి 2 సంవత్సరాలు ఆడి గ్యాప్. రెబ్బన్ కటింగ్ కూడా చేయలేదు. నీ బాధ చెప్పు. సార్ అంటే January 22కి వేరే అబ్బాయితో పెళ్లి చేయించుకున్నాం మేడం. ఎవరికి? ఎవరో ఉంచుకున్నారని చెప్పాను మేడం. ఉంచుకునే దానికి ఇటు పెళ్లి చేసాడు. వీడు ఉంచుకునే దానికి ఎవడో కుర్ర నుంచి పెళ్లి కూడా చేసాడట. ఎవరో ఉంచుకున్నాను అన్నాను కదా అంటండి. ఆ అమ్మాయి పేరు కూడా తెలియదు వీడికి, గుర్తులేదా? అమ్మాయి పేరు కాదు, అబ్బాయి పేరు తెలియదు వీడికి. అదే వీడి బాధ. ఓకే, నా ఇంటి పక్కనే పెట్టుకున్నాను, ఆమె కూడా తీసుకొచ్చి. ఇంటి పక్కన ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకోవడానికి అంత అవకాశం ఉండదా సార్? నాకు అదే వచ్చింది, పక్కన ఎందుకు చక్కగా ఇంట్లో పెట్టుకోవచ్చు కదా, ఇద్దరు కలిసి ఉండొచ్చు అని. నీతో ఫిజికల్ రిలేషన్ ఉందా? తెలుసు, అతను కూడా తెలుసు ఆ విషయం. ఉన్నా కూడా ఆ తమ్ముడు ఈ ఉత్తరాలను పెళ్లి చేసుకున్నాడు. నువ్వు దగ్గర ఉండి చేసావా? నేను దగ్గర. ఈ పక్కన నవ్వలేక సస్తున్నాడు చూడు. ఇదేం దరిద్రరా, నేను ఎందుకు వచ్చాను అక్కడ. కామెడీ చూడండి, ఆమె ఎంత కామెడీ కొడుతుంది చూడండి. అది కాదు, భరద్వాజ్ గారు ఏమనుకుంటారంటే, నేను ఏ షోకి వచ్చాను, ఏ షో జరుగుతుందిరా ఇక్కడ, నీ ప్రాబ్లమ్స్ ఏవో చెప్తే
సొల్యూషన్ చెప్తాం అనుకుంటే కామెడీ షో జరుగుతుంది ఇక్కడ అనుకుంటే పాపం అగమ్య గోచరం అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఏం చేయలేము మరి మేడం. నీకు పీడ వదిలిపోయింది పీడ ఇంకా అప్పుడే అసలైంది పీడ వచ్చింది. అసలు పీడ అప్పుడే వచ్చింది. అతను వదిలేసి నా దగ్గరికి వచ్చింది. అర్థమైందా? 1+1 ఆఫర్. ఇప్పుడు దాకా అది కాదు, ఇప్పుడు దాకా దాన్ని ఒక్కడిని పోషిస్తే సరిపోయింది. ఇప్పుడు దాంతో పాటు ఆ లైన్ కూడా పోషించాలి. మరి అదే పాపం చేసినందుకు దోలదించింది. అందుకే ఉత్తమరాలు అంటారు. అంటే ఇప్పుడు మా మిస్సెస్ నా మాట వినాలి మేడం. ఈమె మొత్తం దూరం జరిగిపోవాలి. అబ్బా బాబా, నువ్వు వెళ్ళి ఊర్లో వెళ్ళిపోయి తగులుకొని వస్తాం, మేము వచ్చి అన్ని కట్ చేయాలా? వీడు సెర్చ్ చేసుకోవడం, వీడు సెపరేట్ చేయడం, వీడు సెర్చ్ చేసుకోవడం, వీడు సెపరేట్ చేయడం మామూలుగా లేదు. నేను భయ్యా ఇప్పుడు ఈ డిన్నర్ ఫీలింగ్ ఎలాగుంటుందో తెలుసా? మేడం మేడం ప్లీజ్ మేడం మీ కాళ్ళు అట్టుకుంటాను కాసి ఇదేదో సాల్వ్ చేయండి మేడం, ఇంటికి వెళ్తుంది నేను సార్. ముచ్చు ముఖం వేసుకొని భలే కొన్నావురా, ఏమి టాలెంట్ రా నీది నిజంగా. నచ్చింది నా మా జీవితం. ఆ టాలెంట్ మాకు లేదే. అదే కదా. మరి ఆవిడ తాగుతానే డబ్బులు ఎక్కడే? తాగడానికి నా ఖర్చులే మేడం. నా డబ్బులు ఎంత రోజుకి ఎంత ఇస్తారు? రోజు ఈడి తాగడానికి, అది తాగడానికి, అది ఉంచుకున్నాడు తాగడానికి కూడా ఈడే. ఒక ఆ బాటలు అవుతుంది. తిండి గిండి అవుతుంది ఇక్కడ. మరి ఆ బాటిల్ అంట. ఓరి నీ అమ్మ జీవితం. మళ్ళీ ఒకసారి ఎంత ఇస్తారు? రోజు ఒక ఆ బాటలు అవుతుంది. తిండి గిండి అవుతుంది ఇక్కడ. దానికి స్నాక్స్ మంచిగా కూడా సూపర్. పరిగెట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ దోలు వస్తున్నాడు సమ్మారెడ్డి భరద్వాజన్ అవలాంటి వస్తున్నాడు. అదే మన అందరి దోలు తెంచడానికి వచ్చారు, ఇంకెందుకు వస్తారు? రోజుకి ఒక హాఫ్ బాటిల్ అంటే, ఒక్కసారి ఆలోచించు, రోజుకు హాఫ్ బాటిల్ అంటే ఎంత స్టామినా ఉంది ఆమెకి. దీనమ్మ జీవితం. ఎవడైనా రోజుకి మనం స్పాన్సర్ చేసిన తాగలేం భయ్యా. 2-3 రోజులు తాగిన తర్వాత బాగుంది, ఇంకా కాయలేము. దరిద్రం. ఎంత దారుణమా? మహా అయితే 4 కన్నా ఎక్కువ అది లోపలికి. ఆడజాతి ఆదర్శంగా తీసుకుంటే మన బతుకులు ఏమైపోలే ఇలాంటి వాళ్ళని. మగవాళ్ళకి అంత కెపాసిటీ లేదు కదండి బాబు. అదే అంటున్నాను, ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఆడవాళ్ళంతరాలు తయారైతే మగవాళ్ళ బతుకులు ఏమవుతాయి చూడండి. ఉద్యోగం చేసి ముందు తీసుకొని వచ్చిన తర్వాత ఒక్కసారి రివర్స్లు ఊహించుకోండి. మగవాళ్ళని ఆలోచిస్తారు ఆడవాళ్ళని చదవగొట్టడానికి. ఆడవాళ్ళ చేతుల్లో మగవాళ్ళు దెబ్బలు తినడం ఎలా ఉంటుందా? అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు దాకా ఏంటంటే మొగుడు ఎక్కడైనా తాగి పడిపోయాడేమోనని చెప్పి పిల్లలు ఎత్తుక్కుంటారు. వీళ్ళకి ఆ ఛాన్స్ కూడా ఇవ్వరు కదా. వీళ్ళు ఎక్కడ కూర్చొని తాగుతారో ఎవరికీ అర్థం కాదు. వెళ్ళి ఇళ్లలో కూర్చొని తాగారు అనుకో, ఏ ఇళ్ళని దానికి తోడి మధ్య కిట్టి పార్టీలు అని ఒకటి మొదలయ్యే. ఎవడు ఏ ఇంట్లో కూర్చుంటారో ఆ గ్రూప్ లో ఏమో తెలీదు, ఎక్కడ ఉంటారో తెలీదు. ఆ ఇన్స్టా నిండా కదా, ఇన్స్టా నిండా అయ్యే కిట్టి పార్టీలు, డాన్సులు, ఇద్దరిద్దరమే ఇన్స్టా నిండా. అవునులేండి. కానీ ఈడెళ్ళి వాళ్ళ భయ్యా ఈ రోజు మా ఆవిడ మీ ఆవిడ కలిసి ఎక్కడికి కిట్టి పార్టీ చేసుకుంటున్నారు అంటే, ఏమో భయ్యా నాకు కూడా అదే తెలీదు, నేను ఇద్దరం కలిసి ఎత్తుక్కుందాం. ఏ బొక్కలు దూరారు. సరే ముందుకు పోదాం. ఇంకా రావట్లేదు మేడం. మా ఫ్యామిలీలో అందరు చెప్పి పెట్టిన. పరిగెట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు ఇంట్లో రావట్లేదు మేడం. మా ఫ్యామిలీలో అందరు చెప్పి పెట్టిన, వాళ్ళ ఇళ్ళలో అందరు చెప్పి పెట్టినా, మా ఇళ్ళలో అందరు చెప్పిన, ఎవ్వరు నాకు ఇంకెందుకు సహకరిస్తారు? చెక్క తెచ్చాడు దెంగితా దొండరండి, మళ్ళీ సహకరించాలట. ఇప్పుడు వీళ్ళు డబ్బులు అడుగుతున్నాడు ఏంటి కొంప తీసి. రోజుకు పంపిస్తే సెట్ అయిపోద్ది కాపురం. యాక్చువల్ గా కొన్ని ఫేక్ కేసులు కూడా కొన్ని ఉన్నాయి వేరే ప్రోగ్రామ్ లోని.
దొరికిపోయారు మొన్న. సరే ప్లేస్ చెయ్యండి, మా ఆవిడ నన్ను కొట్టకుండా చూడండి. అంతే మేడం, ఇక మీకు కరెక్ట్ అర్థమైంది మేడం. ఇక అబ్బా మేడం గారు విశాల హృదయం, ఎన్ని కేసులు చూసిందో ఇలాంటివి ఆవిడ. అది కాదు పాపం, ఎన్ని సంవత్సరాలు చూసిందో వాళ్ళ ఆవిడ. కొట్టి కొట్టి పెచ్చకొట్టుడు కొట్టినట్టు ఉంది. ఇంత పెబ్బకి పరిగెత్తుకుంటూ వచ్చాడు, మా ఆవిడ నన్ను కొట్టకుండా చూడండి సార్ ప్లీజ్ సార్. ట్విస్ట్ ఏంటంటే వీడు చెప్పినంత వరకు బాగుంది, లాయర్కి ఈయనకి తిక్కరేగింది అనుకో, ఇటు చేతలకి మామూలు దెబ్బలు ఉండవు అందులో. బయటను కూడా చెప్పుకోలేడు పాపం, కుమ్మేస్తే మొత్తం క్రూ అంతా కలిసి. నమస్తే. పేరేంటి? లేదు నా లేదు, పేరు రామచంద్ర. వీళ్ళిద్దరు కనుక తెక్కరేగింది అనుకో, నేను భయ్యా వీళ్ళిద్దరు కనుక తెక్కరేగింది అనుకో, సరే నేను మీ ఆవిడతో మాట్లాడతానులేండి అని చెప్పి ఫోన్ నెంబర్ తీసుకొని ఆవిడని కూడా స్టూడియో పిలిపిస్తారు, వీళ్ళే కారు పంపించి పిలిపిస్తారు. ముందు తెరానికల్ కూర్చోబెడతారు. జరిగింది. అలా కాదు, తెరానికల్ కూర్చోబెట్టి ఆఫ్ చేతులు పెడతారు, మెల్లిగా ఆఫ్ వేస్తుంటది, ఇలా పెట్టి చెప్తుంటారు. కంప్లీట్ అవగానే వచ్చి నీకు సర్ప్రైజ్ అనగానే వెంటనే వస్తారు అనమాట. అది దెబ్బలు కాదు. రౌండ్ వేసిన తర్వాత అంటాడు, పరువు పోయిందిగా, ఇప్పుడు దాకా 4 కోట్ల మంచి అయింది, ఇప్పుడు 40 మంది మంచి కోట్లే. పాపం ఎన్ని కష్టాలు వచ్చారా రాయినా నీకు. సరే పాపం. నాది ఇక్కడ కడిత బస్సు నాది. అయితే ఎందుకు వచ్చారు ఇక్కడ? సరదాగా వచ్చి ఉంటాడులేండి, సెట్టింగ్లు చేసుకున్నాడు, దోలు తీరింది, అందుకే తెగలేక తెంపుకోలేక ఇక్కడికి వచ్చాడు. ఏం లేదు సార్, ఒక 27 years అవుతుంది సార్ నా మ్యారేజ్ అయ్యి. నా మేనగోడల్ని చేసుకున్నాను. ఓడి అమ్మాయి మామూలు సీనియారిటీ కాదు రే బాబు, 1/4 century కంప్లీట్ చేసాడు భయ్యాడు. 27 years అంట. నాకు తెలిసి 18 సంవత్సరాల్లో చేసి పెళ్ళి అయ్యి అంతే కదా. ఏం లేదు సార్, ఒక 27 years అవుతుంది సార్ నా మ్యారేజ్. 27 years మ్యారేజ్ అయ్యి సీనియర్. సరే నా మేనగోడల్ని చేసుకున్నాను. బయట వాళ్ళైతే ఎప్పుడో జరిగిపోయేది, సొంత కాబట్టి ఏం జరిగిపోయేదిరా? నాకదే డౌట్ వచ్చింది, ఏం జరిగిపోయిందా చెప్పింది అది క్లారిటీ చెప్పొచ్చు కదా. జరిగిపోయిందంటే ఏమనుకోలేము, పాప మాలే అది అనుకున్నారు. ఒకడగాడు డివోర్స్ ఇచ్చేసేవాడివా, లేకపోతే ఆమె చేతిలో తన్నులు తినలేక చచ్చిపోయేవాడివా, ఏం జరిగిపోయేదిరా? అదే కదా సొల్లి పిత్రిగడు. ఆమె ఫస్ట్ నుంచి అయినా పెళ్ళైన కాడ నుంచి కూడా సెక్స్ విషయంలో నాకు కంఫర్టబుల్ లేదు. ఇంకోటి ఏంటంటే నేను షాప్ పెట్టాను. ఈడు ఫస్ట్ మ్యాటర్ అది అర్థమైందా, అన్నిటికన్నా మెయిన్ అక్కడ దెబ్బడిపోయింది బాబుకి. వీళ్ళు అంత వేడుందా? అది మా ఇద్దరిని కలిపి వాడుకున్నాడుగా, అయితే యాంగ్రీ మ్యాన్ ని యాంగ్రీ బర్డ్ ని ఇద్దరిని కలిపిసుకున్నాడుగా వీళ్ళని. అది కాదు, అయినప్పటి లేదని చెప్పి ఆకలి మాత్రం కోపంతో ఇంకొకరిని పెద్ద తెచ్చుకున్నాడు. మరి 27 సంవత్సరాలు కాపురం చేశాడంటే భయ్యా, ఈ మధ్యలో తెలియకుండా ఎన్ని మెయింటైన్ చేశాడో, ఎక్కడెక్కడికి వెళ్ళాడో బోల్డ్ ఉంటాయి కదా. సెట్ అవ్వడం అంటే లేట్ అవుద్ది, మరి వేడి తగ్గాలి. కర్ర ఎక్కడెక్కడ ముంచాడు, కర్ర ఎక్కడెక్కడ ముంచాడు ఏమో మరి పాపం, చూద్దాం ఏం చెప్తాడు. షాప్ కూడా మాన్యువల్ సపోర్ట్ లేదు నాకు చాలా ఇబ్బంది అవుతుంది. మెషనిస్ట్ కదా నువ్వు, మెషనిస్ట్ కదా, నీకే ప్రాబ్లం. అంటే 23 years వరకు నేను ఏమనుకున్నా అంటే నా దగ్గర మగతనం లేదేమో, అందుకే వేరే పెట్టుకునేమని అనుకున్నాను. 23 పెళ్ళైన 23 సంవత్సరాల దాకా మనోళ్ళు మగతనం లేదని మనోళ్ళు. అంటే 23 years తర్వాత ఒక లేడీస్ పరిచయం అయ్యారు, దాంట్లో ఒక ధైర్యం వచ్చింది. మీకు పిల్లలు అప్పుడు వచ్చిందా? అది కాదు, అప్పుడు దాకా ఏం చేసి సొంత పెళ్ళం దగ్గర ధైర్యం లేదు,
వేరే వాళ్ళు ఎవరో పరిచయం అయిన తర్వాత ఈడు మగాడని ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు ఇంకా భయం వేయాలి కదా. ఒకటి అమ్మ ఇంట్లోది కాబట్టి ఏదో కాస్త పర్లేదు సైలెంట్ కూరుకుంటది, బయటకి అయితే ఇప్పుడు పరువు తీసి పడేస్తుంది అనుకోవాలి కదా. కదా ఏమో అదేం చేసిందో మనకేం తెలుసు, చూద్దాం. లేరా ఉన్నారు ఎంతమంది? ఒక అబ్బాయి ఉన్నాడు. ఎప్పుడు? ఇప్పుడు 21 ఉన్నది. మరి ఇంకా మగతనం లేదని ఎలా ఏయ్, అనుకుంటున్నారు మీరు? అది కాదు, వీడికి ఆ. 23 సంవత్సరాలుగా నేను మగాడిని కాదేమోనని ఫీల్ అయితే 21 సంవత్సరాల 27 క్రితం భయ్యా. పిల్లాడు ఎలా పుట్టాడు? 27 అంటే 3 సంవత్సరాల క్రితం 27 3 సంవత్సరాల క్రితం అది కాదు భయ్యా, 3 ఓకే సంవత్సరాల క్రితం ఓకే ఓకే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కదా. ఐ గాట్ యువర్ పాయింట్. సో ఇప్పుడు 21 ఇయర్స్ క్రితం పిల్లాడు పుట్టాడు అంటే మరి అది ఈడి బ్యాటింగ్ కాదనుకోవాలా? తుపాకీ ఎవడో కాల్చాడా? ఓకే ఎస్ 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 అంతే, అదే అపోహ. ఇప్పుడు రిలీవ్ చేస్తాడు అనమాట, రివీల్ చేస్తాడు. మేడం గారు డౌట్ అడిగారు కదా, ఇప్పుడు చెప్తాడు అనమాట. అది మ్యాటర్. చెప్పిన ఆయన అలాగా మేడం. నేను అన్నది ఏంటంటే ఇప్పుడు నాకు నైట్లలో సపోర్ట్ లేదు. ఆవిడ సపోర్ట్ చేయకపోతే డౌట్ ఆవిడ మీద ఉండాలి కదా, మీ మీద మీకు ఎందుకు వచ్చింది? అంటే పాయింట్ కరెక్టే కదా. ఒరే తప్పురా, నీ వల్ల పాపం పతివ్రత మీద అపార్థం అనవసరంగా మాట్లాడాల్సి వచ్చింది కదరా యతవా. సరిగ్గా క్లారిటీ ఎవరు? ఏ పతివ్రత అంటావేటి? ఇప్పుడు చెప్తాడు చూడు అసలేని పతివ్రత ఏటో, ఏదో సెట్టింగ్ ఉందని చెప్పాడు కదా. పతివ్రత అనేసుకోక నువ్వు చూడు, చెప్తాడు ఇప్పుడు ఆ పిల్లడు ఎలా పుట్టాడు. సెట్టింగ్ కాదు, దానికి సెట్టింగ్ విను ఒకసారి. ఆవిడ సపోర్ట్ చేయకపోతే డౌట్ ఆవిడ మీద ఉండాలి కదా, మీ మీద మీకు ఎందుకు వచ్చింది? అంటే అంటే నా దగ్గర రావట్లేదు, బయట ఎక్కడ వెళ్తుంది అవును కదా. కదా, అట్లా అనుకోవాలి కదా మీరు. నాకు మగతనం లేదేమో అని ప్రూవ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళారండి కోంప తీసి. ఒకరు పరిచయం మీరు. అదే మరి చెప్పండి. తర్వాత రీసెంట్ గా 1 ఇయర్ కింద మరి ఈమె ఓవర్ చేస్తుంది. మా అమ్మ ఉన్నంత వరకు కొద్దిగా నార్మల్ ఉన్నది. ఎవరు మీ వైఫ్? నార్మల్ ఉన్నది. ఎంతకాలం అయింది మ్యారేజ్? 27 years కదా, మరి ఓవరే చేస్తుంది. ఆ ఇంటికి లీడర్ కదా ఆవిడ. 2-3 సంవత్సరాలు ఏమన్నా 27 ఏళ్ళు అంటే స్టార్టింగ్ ఈడు అమాయకుడు అనుకోలా, ఎర్రి పప్పు అనుకోలా, సొల్లేస్తున్నాడు అనుకోలా. ఆ పక్కన పెద్ద ఆయన గోక్కుంటున్నాడు, నేను ఎక్కడికి వచ్చానని. అది కాదండి, నార్మల్ గా అయినా కానీ పెళ్ళైన మాక్సిమం 5 years, తిప్పి కొడితే 6 years, అంతకన్నా ఎక్కువ మన డామినేషన్ బెబ్బే. మనం ఇంకేం మాట్లాడలేము. 21 years అయిన తర్వాత కూడా ఆవిడ డామినేట్ చేస్తుందని ఫీల్ అవుతుంది వీడు. ఏమనాలో ఏటో పాపం. ఎవరి కష్టాలు అనుకుంటే చూద్దాం. మ్యారిటల్ రిలేషన్ అంతా ఫిక్స్ అయిపోయింది. పిల్లాడు పెళ్లి అయిందా? కాలేదు మేడం. 21. పిల్లాడు పెళ్లికి వచ్చాడు. అటు ఇటుగా చూస్తే ఇంకో 5 ఏళ్లలో ఆ పిల్లాడు పెళ్లి. ఈ టైంలో నువ్వు మగతనం ప్రూవ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళావు. ఇప్పుడు నీ పిల్లాడికి కనిపిస్తే ఆడి మైండ్ ఏ రన్ అవుతాయిరా. నిజమే భయ్యా, పాపం పిచ్చినా కొడుకు ఇప్పుడు మగతనం ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాడంటే చూడు అతవిది. మేడం ముందే వెళ్ళావా? 3 years కింద, 3-4 years కింద. ఓకే, అప్పుడు మీకు అసలు డౌట్ ఎందుకు వచ్చింది? అంటే ప్రతిరోజు ఎంబడి పడుతున్నా పట్టించుకునేది కాదు. అర్థమైందా ఏటో? అర్థమైంది. ఈడేమో ఆవిడ వెనకాతల ప్లీజ్ ఒకసారి అంటే రాయా నేను రా దిగే అర్జున్ రెడ్డి గారు అంటాడు కదా, అరే రారా నేను రా దిగే. అడ్డే దగ్గర రావట్లేదు. మీరు ఆల్టర్నేట్ ఎత్తుక్కున్నారు తప్ప మగతనం ప్రూవ్ చేసుకోవడానికి కాదు కదా ఇక్కడ. అంటే ఆమె నాకు నా ప్రాబ్లం ఏదో తెలియదు కదా మేడం. అట్లా ఆమె ఏం చేస్తుందో తెలియదు. ఆమె ఎందుకు నా దగ్గర రావట్లేదు. నేను స్క్రీన్ ప్రింటింగ్ మేడం, ప్రెస్ ప్రింటింగ్ ఓన్ గా ఉందా? ఓన్ గా. మీ వైఫ్ ఏం చేస్తారు? వైఫ్
బయట ప్రింట్లు వేస్తాడు, ఈడి ప్రింట్లు వేసి నువ్వు బయట అంటిస్తుంటావు.